ఏపీలో లాటరీలు ఆపేసి చాలా కాలం అయింది. ఎలా అవుతాడే నీ కొడుకు కోటీశ్వరుడు? కొంప తీసి పక్క రాష్ట్రాల లాటరీ టికెట్లు ఏమన్నా కొన్నావా? నా కొడుకు లాటరీ టికెట్లు కొని కోటీశ్వరుడు కావాల్సిన పనేమీ లేదు. కొట్టాల్సిన లాటరీ ఎప్పుడో కొట్టేశాడు. కోటీశ్వరుడు అయిపోయాడు కూడా. ఏంటే నువ్వు కోటీశ్వరుడు అయిపోయాడంటున్నావు, చేతిలో డబ్బులు తిరుగుతున్నాయి? నాకేం అర్థం కావట్లా. అవునే, నేను ఇంటి యజమాని కదా, కనీసం నాతో ఒక మాట కూడా చెప్పాల్సిన పని లేదా? యజమానిగా ఏనాడైనా 4 రూపాయలు సంపాదించి తెచ్చావా? ఆ రేషన్ కార్డులో యజమాని అని ఎందుకు రాశారా అని ఇప్పుడు బాధపడుతున్నాను. నువ్వేమో యజమాని అనుకుంటున్నావు, నేనేమో దగులుబాజీ అనుకుంటున్నాను. సరేలే, నా సంగతి వదిలేయి. నాకంటే పరమ దగులుబాజీ కదా నీ చిన్న కొడుకు. వాడేలా అవుతాడే కోటీశ్వరుడు? రేవతి వాళ్ళ నాన్న రేవతిని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లాడంట. ఏంటే పగటకలేదైనా కన్నావా? కలేం కాదయ్యా, ఒళ్ళు గిల్లుకొని మరి విను. రేవతి ఫోన్ చేసింది. వాళ్ళమ్మని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారంట. ఆమెకు తోడుగా ఉండి చూసుకోవాలన్నారట. ఉండమంటారా అత్తయ్య అని నాకు ఫోన్ చేసింది. భేషుగ్గా ఉండమని చెప్పాను. ఆ పనికి మాలిన వాడు అప్పుడే ఎలా ఒప్పుకున్నాడే? ఒట్టి నెల తక్కువ ఎదవలాగున్నాడే. నాకున్న పౌరుషం రోషం కూడా లేవేమిటే వాడికి? ఇదిగో ఆ మాటలు మాట్లాడొద్దని చెప్పేది. అంతా నా కొడుకు అదృష్టమయ్యా. వా టైం బాగుంది. నెమ్మదిగా ఆయన వీడితోనూ కలిసిపోతాడు. ఆ తర్వాత ఆస్తి అంతటికి వీడే వారసుడవుతాడు. ఓహో, ఆ రూట్ లో నీ కొడుకు కోటీశ్వరుడు అయిపోతాడు అనుకున్నావా? లేకపోతే నువ్వు కూడేసిన ఆస్తితో అవుతాడు అనుకున్నావా? పనికి మాలిన మాటలు తప్ప 10 రూపాయలు సంపాదించావా ఏనాడైనా? ఎంచక్క ఈ సంతోషంలో వాళ్ళు పాయసం చేసుకుని ఆనందంగా పండుగ చేసుకోవాలి. తప్పుకోవయ్యా. ఆశ దురాశ. ఎవరో వచ్చినట్టున్నారే. జాగ్రత్త, నెమ్మదిగా దిగు. అన్నయ్య, భాగ్యం, అన్నయ్య వచ్చాడు, రావే రా. రా అన్నయ్యే, రా అన్నయ్య, లోపలికి రా అన్నయ్య. లోపలికి రండి బావగారు. రే, నువ్వు ఓ తండ్రివేనట్రా? వాడికంత జ్వరం వచ్చి ఒళ్ళు కాలిపోతుంటే వేడుక చూస్తూ కూర్చున్నావా? అదే అర్చన వచ్చి నాతో చెప్పకపోతే వాడి పరిస్థితి ఏంట్రా? ఏం చేయను అన్నయ్య, నాకేమన్నా సంపాదన తట్టుబండ్లా? చేతిలో పైసా లేదు. భాగ్యం దగ్గర డబ్బులున్నాయి, అడిగినా ఏమనంది. రే, సంపాదన లేని మొగుడైనా తండ్రి అయినా పరిస్థితి ఇంతేరా. ఎవరికీ ఉపయోగపడని జన్మ అవుతుంది. అర్థమైందా? గోపికి ఏదన్నా అయితే వాణ్ణి చూడటానికి అడగటానికి వాడికెవరూ లేరనుకున్నారా? నేనున్నాన్రా. సరే అన్నయ్య, నాకు తెలుసు. నువ్వు లోపలికి రా అన్నయ్య. నేను మళ్ళీ మళ్ళీ చెప్పే మాట లేదు. ఆ రోజే చెప్పాను కదా, అదే మాట. నేను లోపలికి రానురా. ఏంటన్నయ్య, ఈ ఇల్లు నీది. నువ్వు మాకు దయతో రాసిచ్చిన ఇల్లు. నువ్వే లోపలికి రానంటే ఎలా అన్నయ్య? ఏంటో భాగ్యం అలా చూస్తూ నిలబడ్డావు? వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి అన్నయ్య లోపలికి తీసుకురా. ఏంటి బావగారు, ఇంకా మీ కోపం తగ్గలేదా? లోపలికి రండి బావగారు. పర్వాలేదమ్మా, నీ భర్త మాట విని ఈ మాత్రమైనా మాట్లాడావు. చాలా సంతోషం. నువ్వింత కఠినంగా మాట్లాడతావని నేను అనుకోలేదు. గోపి నీకు ఎన్ని 500 రూపాయలు ఇచ్చుంటాడు? ఎన్ని రకాలుగా ఆదుకోనుంటాడు? మీకోసం రక్తం ధారబోశాడు. అంతా మర్చిపోయావా? ఒక్క 500 రూపాయలు ఇవ్వనన్నావుట కదా? అదే నీ కొడుకు అలాంటి పరిస్థితి ఏర్పడితే అలాగే అంటావా? చూస్తూ ఊరుకుంటావా? మనుషులన్నాక కోపతాపాలుంటాయి, కానీ మనసింత కఠినంగా ఉండకూడదు. ఇప్పుడు ఆ పరిస్థితి మీలో ఎవరికొచ్చినా గోపి ఊరుకుండేవాడా? ఎంత ఆరాటపడేవాడో, ఎంత తల్లడిల్లిపోయేవాడో. ఈ మధ్యనే కదా నీ కొడుకు ఆ పిండి కేసులో ఇరుక్కున్నప్పుడు రాజకీయ నాయకుడితో మాట్లాడింది ఎవరనుకున్నావు? ఆ గోపీనే. మనిషి పుట్టాక కాస్త కాకపోతే కాస్తైనా మనస్సాక్షి ఉండాలి.
గోపి, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందయ్యా? డాక్టర్ గారు ఏం చెప్పారు? వైరల్ ఫీవర్ అంటే నాన్న, ఇంజెక్షన్ చేశారు, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పారు. గోపి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీకేం సాయం చేయలేకపోతున్నానని నా మనసుకి కష్టంగా ఉందయ్యా. ఎందుకు నాన్న బాధపడతావు? ఎందుకు అలాంటి మాటలంటావు? నీ సంగతి నాకు తెలీదా? అది కాదురా గోపి, భాగ్యం దగ్గర డబ్బు ఉంది, ఉండి ఏం ప్రయోజనం? అడిగినా ఇవ్వనంది. అదే పెద్దనాన్న రాకపోతే నీ పరిస్థితి ఎలా ఉండేదయ్యా? అమ్మా అర్చన, మంచి పని చేసావమ్మా. నాకు రాని ఐడియా నీకొచ్చింది. ఒరే గోపి, ఈ మహాలక్ష్మిని వెంట ఉన్నంతకాలం నీకు ఏ లోటు రాదురా. అన్నీ చక్కగా జరిగిపోతాయిరా. అమ్మా అర్చన, అన్నట్టు మీ నాన్నగారు వచ్చి వెళ్ళారు. ఏంటన్నా, మామయ్య గారు వచ్చారా? అవునరా గోపి, రేపు కావ్యను పెళ్లి కూతురుని చేస్తున్నారట. నిన్ను అర్చన్ని దగ్గరుండి తీసుకెళ్దామని వచ్చారు. నువ్వు ఆసుపత్రికి వెళ్ళావని చెప్పాను, వెంటనే ఫోన్ చేశారు. నువ్వు ఫోన్ షెడ్లోనే మర్చిపోయి వెళ్ళావుట కదా. మీతో మాట్లాడదామని ఇప్పటిదాకా కూర్చుని వెళ్ళారు నాన్న. ఇంతలో వీపురాలు ఎవరో వంటవాళ్ళు వచ్చారని ఫోన్ చేసింది, అందుకనే వెంటనే వెళ్ళిపోయారు. నీతో మరీ చెప్పమన్నారు. రే గోపి, ముందు నువ్వు రెస్ట్ తీసుకో, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. పొయ్యి మీద జావ పెట్టాను, నువ్వు పడుకో, ఉడికిన తర్వాత లేపుతాను. అచ్చనా, రేపు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన టైంలోనే నాకు ఒంట్లో బాగాలేకుండా పోయింది. అవును, గిఫ్ట్ పెళ్ళికిస్తే సరిపోతుందా, లేకపోతే రేపు కూడా ఇవ్వాలా? వెళ్తేనే కదా ఇచ్చేదాని గురించి ఆలోచించడానికి. ముందు నువ్వేం ఆలోచించకుండా పడుకో. అదేంటి, వెళ్తేనే కదా అంటున్నావు? రేపు మనం వెళ్ళడం లేదు, పెళ్ళికి కూడా అంతకన్నా వెళ్ళడం లేదు, అంతే. అర్చనా, ఏంటా మాటలు? కావ్య నీ సొంత చెల్లెలు, వెళ్ళకపోతే బాగుంటుందా? దానికి జరిగే శుభకార్యం కదా, అక్కడ మనకి మర్యాద ఇవ్వరు. మర్యాద లేని చోటికి మనం ఎందుకు వెళ్ళాలి? అనవసరంగా అవమానపడాలా? అర్చనా, నువ్వు జరిగిపోయిన విషయాల్ని మనసులో పెట్టుకుని మాట్లాడితే ఎలాగా? అయిపోయిందేదో అయిపోయింది. పెళ్లి శుభలేఖలో మన పేర్లు కూడా వేసేశారు. పెళ్లికి రమ్మని ఇంటికొచ్చి మరీ పిలిచారు. మావయ్య గారు ఇంటికొచ్చి కావ్యని పెళ్లి కూతుర్ని చేస్తున్నాము రమ్మన్నారు. ఇంతకన్నా నీకేం మర్యాద కావాలి? వాళ్ళు మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమతో పిలవలేదు. ఇరుగు పొరుగు బంధువులు వాళ్ళనేమన్నా అనుకుంటారేమోనని పిలిచారు, అంతే. తప్పుగా ఆలోచిస్తున్నావు అర్చన, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. తప్పో ఒప్పో నాకు అనవసరం. నిన్ను అవమానించిన వాళ్లతో ఎవరితోనూ బంధుత్వం నాకు అవసరం లేదు. అది ఎవరన్నా సరే, తల్లి తండ్రి చెల్లి అన్న తేడా లేదు. అర్చన, నువ్వింత మూర్ఖంగా ఆలోచించి మొండిగా మాట్లాడితే ఎలా చెప్పు? కావ్యని పెళ్లి కూతురిని చేసినప్పుడు నువ్వు వెళ్ళకపోతే నలుగురు నీ గురించి ఏమనుకుంటారు? కావ్యకి గొప్పింటి సంబంధం వచ్చింది కాబట్టి కుళ్ళుతో నువ్వు రావట్లేదు అనుకోరు? నీకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. అందుకే కావ్యని పెళ్లి కూతుర్ని చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా వెళ్తున్నాం. ఇప్పుడదంత ముఖ్యమైన విషయమా వాదిస్తున్నావు? ముందు మాట్లాడకుండా పడుకో. నచ్చితే నెత్తినెక్కించుకోవడం, నచ్చకపోతే నేల మీదకి నెట్టేయడం మీ అమ్మకు అలవాటంటారు. కానీ నువ్వు ఆవిడకన్నా 2 ఆకులు ఎక్కువే. మరీ మొండిగా తయారవుతున్నావు అర్చన. అలాగే అనుకో. తల్లి గుణాలు కూతురికి వస్తాయంటారు కదా, వచ్చాయేమో. ఇప్పుడు నువ్వు మాట్లాడకుండా పడుకో. పడుకోమంటున్నాను కదా, పడుకో. చూడు కావ్య, నీకు మంచి ఐడియా చెప్తాను, నువ్వు దాన్ని ఫాలో అయిపో. నువ్వు మల్స్కి ఈ విషయం చెప్పడం కన్నా నువ్వు నేరుగా దిలీప్ని ఒకసారి కలిసి
ఇంకెప్పుడు ఎక్కడ నా గురించి ఓవర్గా రియాక్ట్ అవ్వడం కానీ కేర్ తీసుకోవడం కానీ ఎమోషనల్ అవ్వడం కానీ చెయ్యొద్దు అని చెప్పు. హలో కావ్య, వాట్ ఏ సర్ప్రైజ్. నువ్వు నాకు ఫోన్ చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతోనా? ముఖ్యమైన విషయమా? అవును. చెప్పు కావ్య. ఫోన్లో కాదు, నేను నేరుగా కలిసి మాట్లాడాలి. అలాగే, ఎక్కడికి రమ్మంటావు? నువ్విప్పుడు రాగలవా? మనం ఇదివరకు మీట్ అయ్యేవాళ్ళమే, ఆ గార్డెన్ రెస్టారెంట్. అక్కడికి రాగలవా? అలాగే, ఇప్పుడే వచ్చేస్తున్నాను. నీకు ప్రాబ్లం ఏం లేదు కదా? నో ప్రాబ్లం. నేను దారిలోనే ఉన్నాను. ఇక్కడి నుంచే డైరెక్ట్ అటు వచ్చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. ఇదేంటి మాల్స్ కాల్ చేస్తున్నాడు? హలో. హాయ్ డార్లింగ్. హాయ్. ఆర్ యూ బిజీ? ఆఫీస్ అవర్లో డిస్టర్బ్ చేశానా? నో, డిస్టర్బెన్స్ ఏం లేదు, చెప్పండి. మరిద్దరం కలిసి ఎక్కడికైనా జాలీగా అలా బయటికి వెళ్దామా? నీకు ఆఫీస్లో పర్మిషన్ దొరుకుతుందా? ఇప్పుడా? ఐఎమ్ సారీ. వై బేబీ, వై సెయింగ్ సారీ? పర్మిషన్ ఇవ్వరా? ఇవ్వకపోతే రిజైన్ చేసి వచ్చేయ్, నో ప్రాబ్లం. ఆహా, అలా అని కాదు. అమ్మ ఈరోజు గుడికి వెళ్ళాలన్నారు, అందుకే ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని ఇప్పుడే బయలుదేరాను. వాట్? గుడికా? ఈ కాఫీ బార్లు డిస్కో దగ్గరికి వెళ్లే వయసులో ఈ గుళ్ళేంటి బేబీ? అది అమ్మ మన పెళ్లి కోసం ఏదో దేవుడికి మొక్కుకుందట, అది ఈరోజు తీరుద్దాం అనుకుందట, అందుకే గుడికి రమ్మంది. నేను వెళ్తున్నాను. పెళ్లికి ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, ఆ తర్వాత మనం బయటికెళ్తే సరిపోతుంది. లుక్ కావ్య, పెళ్లి తర్వాత బయటికి వెళ్ళడం కామన్, వెరీ కామన్. దానికి ముందు మనం కలిసి ఎక్కడికైనా జాలీగా బయటకు వెళ్తే అదే థ్రిల్లింగ్గా ఉంటుంది. అందుకే అడుగుతున్నాను. కానీ నువ్వు ఇబ్బందిని చెప్పావు. ఓకే, ఐఎమ్ సారీ మాల్స్. ఓకే, నో ప్రాబ్లం. యూ టేక్ కేర్. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నా. బాయ్. ఓకే, బాయ్. వాట్ కావ్య, నీ ఫియాన్సీ ఇంకా 2 రోజులు నీ కాబోయే హస్బెండ్ ఫోన్ పెట్టేస్తున్నాడంటే ఫ్లాట్గా పెట్టానంటున్నావు. మరేం చెయ్యాలి? వేరేది ఏమి చదవలేదా? అవేమైనా పెళ్లి తర్వాతే. నువ్వు కావాలంటే పెళ్లి తర్వాత ఇవ్వు, కానీ అంత లాంగ్ టైం నేను వెయిట్ చేయలేను. నేను వెంటనే ఇచ్చేస్తాను. ఎలా ఉంది? హౌస్ ఇట్? ఓకే, బాయ్. ఓకే, ఇంక నేను ట్రబుల్ చేయను. బాయ్, టేక్ కేర్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్. ఈ రోజు మనం చేసే ప్రోగ్రామ్ పేరు రెస్టారెంట్ కామెడీ. మనకు మనసు సంతోషంగా ఉన్నా, పాకెట్ ఫుల్ గా ఉన్నా, కోరికలకు రెక్కలు పుడుతూ ఉంటాయి. అలా అలా బయటికి వెళ్లాలన్న ఆరాటం మొదలవుతుంది. అలా షికార్కు వెళ్లే ప్లేసెస్, మాల్స్, సినిమా హాల్స్, మల్టీప్లెక్సెస్, రెస్టారెంట్స్, హోటల్స్, పార్క్స్, ఇలా వగేరా వగేరా. సో మరి ఇప్పుడు మనం రెస్టారెంట్ లో ఉన్నాం. మరి రెస్టారెంట్ లో అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫ్రెండ్స్ తోనో, పేరెంట్స్ తోనో, లేకపోతే ఎవరితోనైనా వస్తారు. కానీ ఇక్కడికి వస్తే ఏదో ఒక కామెడీ జరుగుతూనే ఉంటుంది. మరి అలాంటి కామెడీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు పెద్దవాళ్లతో అది కావాలి ఇది కావాలి అని పేచీ పెట్టడం, పెద్దవాళ్ళు అది వద్దు ఇది వద్దు అని మడత పేచి పెట్టడం. మరి పిల్లలకి పెద్దవాళ్ళు ఏదో రకంగా బుక్ అయిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో మరి అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సారీ దిలీప్, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు, ఇప్పుడే వచ్చి కూర్చున్నాను. ఏం తీసుకుంటావు? కాఫీ చాలు. బేరర్, చెప్పండి సార్. 2 కాఫీ. ఓకే సార్. నేరుగా కలవాలి, ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావు. చాలా సంతోషం. ఎందుకంటే ఇంత క్రితం నా సంతోషాన్నైనా బాధనైనా
ముందుగా నీతో షేర్ చేసుకోవాలనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళ సొంతం అయిపోయావు. అందుకని అంతకు ముందులా నేను పిలవలేనుగా. పిలిచి మాట్లాడితే అది నీ పెళ్లికి ఇబ్బంది కలిగించవచ్చని పిలవటం మానేశాను. కానీ ఈరోజు నువ్వే నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడాలి అన్నప్పుడు సంతోషపడ్డాను, ఆశ్చర్యపోయాను. సార్ ఎక్స్క్యూజ్ మీ. తీసుకో కావ్య. ఇంతకు ముందు దేని గురించి రమ్మని పిలిచేవాడివో నేను ఇప్పుడు అది మాట్లాడడానికే వచ్చాను. అంటే ఇప్పుడు నన్ను పిలిచి మాట్లాడితే మా మ్యారేజ్కి ఇబ్బంది అవుతుంది అన్నావు. కానీ ఇప్పుడు అదే ఇబ్బంది వచ్చేసింది. అర్థం కావట్లేదు. ఏం ఇబ్బంది వచ్చింది?